కలుగులో నుంచి పీత బయటకు వచ్చింది, తన ఫోకస్ మొత్తం పెట్టింది. ఆ తర్వాత ఏం చేసింది? దానికంటే ముందు సముద్రం దగ్గర మేం చేసిన చక్కెర పొంగలి ఎలా ఉందో మీరు చూసేయాలా, చెప్పేయాలా. మా ఆయన అయితే మొదటిసారి మెచ్చుకున్నాడు, నువ్వు చాలా బాగా చేసావని. అలానే ఆ పీతలు కూడా 1కి 10 సార్లు ఆ పొంగల్ని అలా దొంగతనం చేయడం వలన నాకు అర్థమైంది ఏంటంటే నిజంగానే చక్కెర పొంగలి చాలా బాగా కుదిరిందని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇసుక పడకుండా వంట చేయగలగడం ఒక గొప్ప ఆర్ట్ అనే చెప్పొచ్చు. నేను ఒక చేత్తో ఇలా కెమెరాని స్టాండ్కి పెట్టేసి దాన్ని చూసుకుంటూ దీన్ని కడుక్కుంటూ చాలా కష్టం అనిపించింది. మంచి వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఇంకా బాగా ఉండుండొచ్చు కదా అని కూడా అనుకున్నాను. అప్పటికి ఏదో అలా చేసేసాను. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇలా మీకు సముద్రం ఇష్టమా అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. అలానే వీడియో ఎలా వచ్చిందో కూడా, బాగా వచ్చిందా, ఇంకాస్త ఏమన్నా మార్చాలా, పెంచాలా, అవి కూడా సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే బోర్ కొట్టే వీడియో కదా, అందుకని ఏదో ఒకటి అలా కామెంట్ చేస్తూ చూస్తూ ఉంటే టైంపాస్ అయిపోయిద్దని తెలివి ప్రదర్శించామన్నమాట. ఇకపోతే అరకప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు, అలానే ఇంకొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు అంటారు కదా, అది తీసుకున్నాం. ఎందుకంటే పంటి కింద అలా పడితే బాగుంటుందని. ఇక నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఒకసారి చక్కెర పొంగలి. ఆ తర్వాత ఏ గుళ్ళో కూడా పెట్టరే, అమ్మ కూడా చేసేది కాదు, అత్తమ్మ కూడా చేయట్లా. ఇక నాకే చక్కెర పొంగల్ తినాలా అనిపించింది. అది ఈ విధంగా చేయడం జరిగిపోయిందనమాట. అయితే ఈ సముద్రం దగ్గర మనకు మంచి నీళ్ళు ఉండవు కదా, తీసుకువెళ్ళిన నీళ్లతోనే అలా అడ్జస్ట్ చేసేసి, పాలు కూడా అంటే 1/2 గ్లాస్ బియ్యం 1/2 గ్లాస్ పప్పు కాబట్టి ఇది గ్లాస్ అయిపోయిందా, దానికి 3 గ్లాసుల నీళ్లు 1 గ్లాసు పాలు ఇలా పోసేసాను. అయితే నేను ప్రతిసారి అలానే చేస్తాను. తీపి అంటే చక్కెర బెల్లం ఇలా వేసేటప్పుడు నా ఇష్టం, నాకు ఎంత వేయాలనిపిస్తే అంత వేసి చాలా తీయగా చేసేస్తూ ఉంటాను. దానికి ఒక కొలత అని ఉండదు, అది ఉంటే బాగుండు. అయితే ఆ టెంట్ ఎక్కడ కాలిపోయిద్దో అని ఒక భయం, ఎందుక దాని దగ్గర పెట్టేశానే అని. సరే ఈ పొయ్యిని జరుపుదామా అంటే ఆ బుడ్డి పొయ్యి ఎప్పుడు ఆరిపోయిద్దో, ఎప్పుడు ఏమవుతుందో అదొక టెన్షన్. సో అందుకని ఇక కదపకుండా జరపకుండా అలాగే అక్కడే వండేశాను. అయితే ఈ బుడ్డి స్టవ్, ఆ టెంట్, ఇవన్నీ కూడా సంవత్సరం ముందే కొనుక్కున్నాము. ఇలా బయట వెళ్ళాలా, అక్కడ వంట చేసుకొని తినాలా, అలా రకరకాలుగా. అయితే దాన్ని వాడే అవసరం మొన్న వచ్చింది. అది కూడా ఎందుకు తీసామంటే, అంతా బాగానే ఉందే, ఎక్కడైనా వంగిపోవడం, ఇరిగిపోవడం, లేదంటే చిరిగిపోవడం జరిగిందా చూద్దామని. అయితే బాగానే ఉండింది. అలా వేసేటప్పుడు కూడా ఆ వీడియో తీసి పెడదాం అనుకున్నాను, అంటే ఎలా సెట్ చేయాలి దాన్ని అని. కానీ ఈ హడావిడి, ఈ ఇసుక ఎక్కడ పడుతుందని అదే ముఖ్యంగా, దానివల్లనే ఇక అస్సలు ఎక్కడ అటు ఇటు చూడకుండా అది అయిపోయేదాకా ఇష్టపడుతూనో చేసేసి, ఆ తర్వాత అక్కడే కూర్చొని తినేసి, ఈ ఎండ్రకాయ కూడా తిన్న తర్వాత అలకి ఆ ప్లేట్ కొట్టుకుపోయిన తర్వాత మేము తిరిగి వచ్చేసాము. ఇంతకీ నేను సముద్రం అంటే ఇష్టమా, అదంటే ఇష్టమా అని అడిగానే కానీ చక్కెర పొంగల్ అంటే మీకు ఇష్టమా, దాంతో మీకున్న అనుభవం ఏదైనా ఉందా? ఉంటే కామెంట్ చేసేయండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనం స్టార్టింగ్ చూసినట్టయితే నేను ఇక్కడ వంట చేస్తుంటే మా ఆయన సముద్రం దగ్గర ఉన్నారు. అంటే స్టార్టింగ్ మనకు అంటే నువ్వే చేసుకో, నేనేం చేయలేను అన్నట్లుగా ఆయన అనడం, నువ్వు పోతే పో నేనే చేసుకుంటా అని నేను అనడం, ఇలా జరిగిపోయింది. అయితే తర్వాత సగం అయ్యేసరికి ఆయనే వచ్చారు. ఈ వీడియోలన్నీ కూడా ఆయనే తీశారు. అంటే ఈ వీడియోకనే కాదు, చాలా సార్లు అలానే జరుగుతూ ఉంటుంది. అప్పుడే నాకు అంతకుముందు ఎప్పుడో సోదామి చెప్పిన మాట ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఒకసారి సోదావిడ ఇంటికి వచ్చినప్పుడు నా గురించి చూపిస్తే, మంచి మొగుడమ్మ, ముద్ద పెడతాడు, గొంతుకాయ పిసుకుతాడు అని చెప్పిందనమాట. అట్లానే చేస్తాడబ్బా అనుకున్నాను. అయితే తర్వాత ఆయనే వచ్చారు. అంతా కూడా ఆ ఎండ్రకాయ తినడం, చూడడం కానీ, దాన్ని వీడియో తీయడం కానీ, అది అప్లోడ్ చేస్తే బాగుంటుందని చెప్పడం కానీ, అదంతా మా ఆయనే. అందుకని ఫస్ట్ తినడానికి ఆయనకే పెట్టేద్దాం, ఆయన ఏమంటాడో చూద్దాం. అబ్బా, కెమెరా ముందు అందరూ ఇలానే అంటారులే, కానీ ఈసారి మాత్రం నిజంగానే బాగుందని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, జీడిపప్పు వద్దు నాకు అరగదు అది అన్నానా, అప్పుడు కిందేసేసారు. కిందేసి మళ్ళీ ఆ జీడిపప్పుతో పాటు ఇంకొక జీడిపప్పును కూడా కలిపి, ఈసారి జీడిపప్పే లేదు తిను అన్నారు. అంత ప్రేమ అన్నమాట. అలానే ఉండాలి ఆలు మగలు అంటే. కొన్నిసార్లు తిట్టుకున్నా, కొన్నిసార్లు కొట్టుకున్నా, మళ్ళీ కలిసిపోవాలా, ఇద్దరు కలిసి నడుచుకుంటా ముందుకెళ్ళిపోవాలా.
ఏమంటారు? అన్నీ నువ్వే అన్నాక ఇక మేమేమంటావమ్మా అంటారా? ఏదో అప్పుడప్పుడు అలా చెప్పేస్తూ ఉంటానండి. అయితే అంతా తినేసాం కదా, ఇక అన్నీ కడిగేసుకుని కూడా వచ్చేద్దామని చెప్పేసి ఆ ఉప్పు నీటితోనే కడుగుతూ ఉన్నాను. అయితే మనం తిన్న తర్వాత అయినా తినే ముందైనా ఒక ముద్ద పక్కన పెట్టడం అంటారు కదా, అలా మేము ఆ ఇసుకలో మేము తినేసి ఆ తర్వాత పెడదామని ఇలా పెట్టాము. మేము గమనించలా. మేమేమనుకున్నాం అంటే అది సముద్ర దేవుడికి వెళ్ళిపోయిద్ది, సముద్రంలో కొట్టుకుపోయిద్ది అనుకున్నాం. కానీ అప్పుడే మేము గమనించింది ఏంటంటే ఈ తెలివైన పీతని చూసాం. అయితే ఈ పీతని చూడగానే గేమ్ చేంజర్లో సునీల్ గారు సైడ్కి నడుస్తారే అదే గుర్తొచ్చింది. అదేనండి సైడ్ సత్యమా ఆ క్యారెక్టర్ పేరు. అలా ఆయన సైడ్కే నడుస్తారు కదా, అలానే ఇది కూడా సైడ్కే నడుస్తుంది. అంటే దాని యాంటీనాలు పనిచేయలేదేమో, అక్కడి దాకా పొంగల్ దాకా వెళ్ళిందా, ఇంకా అది కొంచెం పట్టుకుంది. అక్కడి నుంచి ఇక్కడికి నేనేమీ వీడియో ఇది చేయలేదు ముందుకి వెనక్కి. అది ఎంత స్పీడ్గా ఎంత స్లోగా వెళ్ళిందో అంత స్పీడ్ ఇటు వచ్చేసింది. అలానే ఈ పక్కన కలుగులో నుంచి చూడండి ఇంకొకటి వస్తుంది. మేము ఎండ్రకాయలు అంటూ ఉంటాం, మీరేమంటారు కూడా చెప్పండి. ఇది బయటకు వచ్చింది మెల్లగా, దాని మూతి తుడుచుకుంటుంది. ఇంత లోపల ఆ పక్కన పీత బయటకు వచ్చింది. ఇప్పుడు రెండిట్లో ఏది ముందుగా వెళ్ళి ఆ పొంగలి బువ్వని తింటాయి? వీటి రెండిటికి పోటీగా అక్కడ అలలు కూడా వస్తున్నాయి. ఇదే కదిలింది పెద్దది. ఓకే, అరే పట్టుకోకుండానే వెనక్కి వచ్చేసిందే. తెచ్చి కలుగులో పెట్టుకోవాలి కదా నానా. ఏంటి అవి కాళ్ళ యాంటీనాలా? ఇటుపక్క ఉన్న కుడివైపు ఉన్న పెద్ద పీతకే కాళ్ళేనా? పైన రెండు నల్లగా కనిపిస్తున్నాయి. అరే ఆ అలల సౌండ్ కనుక్కుంటాను లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆ చిన్నది చూడండి ధైర్యం, అలా కొంచెం బాడీని బయటే పెట్టి ఆ సౌండ్ని ఆ వైబ్రేషన్స్ని అది చెక్ చేసుకుందేమో. వెళ్ళింది అటు ఇటు తిరిగింది. దానికి నచ్చినంత పట్టుకుంటుంది. అరే అంతా తిరిగి చూస్తుంది. ఇంకొంచెం దగ్గరగా చూద్దాం. తీసుకుందా సరమని అంటే అలా కూడా ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పెద్ద పీత ఏమో నాలాగా పిచ్చి ముండ అక్కడి వరకు వెళ్ళి తీసుకోండి. అర్రే అయ్యయ్యో, వీటి కలుగులోకి నీళ్ళు వచ్చినాయి. ఆ పొంగల్ బువ్వ కూడా సముద్రంలో కొట్టుకెళ్ళిపోయింది. ఇంక రాదులే ఇక్కడికి. సరే అది అంటే పొంగల్ బువ్వ ఎలాగో అట్లా వెళ్ళిపోయింది కదా, మరి ఇవి బయటకు వచ్చి మళ్ళీ వెతుకుతాయా బువ్వ కోసం, లేదంటే ఇంకా రాకుండా అలానే ఉంటాయా? ఇంకాసేపు చూద్దాం వస్తాయో రావో. అంటే అవి కనిపెట్టుంటాయి నీళ్ళు ఇక్కడ వరకు వచ్చాయంటే అది వెళ్ళిపోయి ఉంటుంది నీళ్లలో అని, అందుకని రావు అనుకుంటున్నాను నేను. పెద్దదైనా వస్తుందా? చిన్నదాని కలుగు మూసుకుపోయినట్టు అయిపోయింది ఆ నీళ్లు పడ్డం వల్ల. మరి లోపల వాటికి ఎలా ఉంటుందో ఏమో. ఇవైతే ఏం బయటికి రాలా. సరేలేండి, ఇదండి సముద్రం దగ్గర మేము చేసిన చక్కెర పొంగలి. ఆ చక్కెర పొంగల్ని దొంగతనం చేసిన ఎండ్రకాయలు. దొంగతనం అనకూడదు, వాటి సంపాదన అవి సంపాదించుకున్నాయి. మనం డబ్బుని సంపాదించాలని చూస్తాం, అవి తిండినే సంపాదించాలని చూసుకుంటాయి. అందుకని దొంగిలించడం అన్న పదాన్ని వెనక్కి తీసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటా.